ఈ దివ్య సన్నిధిలో ఆసీనులై ఉన్న మహామహులందరికీ, మాతాపితలందరికీ, సోదరి సోదరులందరికీ సాయిరాం తెలుపుకుంటూ, మనందరికీ తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వం తానై నడిపిస్తున్న, మనందరినీ సన్మార్గంలో నడిపిస్తున్న మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శ్రీ దివ్యశ్రీ చరణారవిందంలో శత సహస్రకోటి ప్రణామాలతో నన్ను నేను సమర్పించుకుంటూ, మరి ఇంతమంది మహామహులను చూస్తే ఇది జక్కేపల్లి, కాస్త జంకు కూడా కలుగుతుంది నాలో. అసలు జక్కేపల్లి గ్రామం అనేది ఒకటి ఉందని, అది ఖమ్మం జిల్లాలో ఉందని ఇంతవరకు నాకు తెలియదు నిజంగా. మరి ఈరోజు స్వామి సంకల్పం ఏందో నాకు అర్థం కావడం లేదు. తెల్లవారే వరకు జక్కేపల్లిలో నన్ను స్వామి ఉంచారంటే ఇది స్వామి సంకల్పానికి తార్కాణం తప్ప నిజంగా నిమిత్త మాత్రమే. మనం ఎక్కడ, ఏ సమయంలో ఎక్కడ ఉండాలి, ఏమి చేయాలి, ఏమి మాట్లాడాలి, ఎవరు మాట్లాడితే వినాలి, అంతా స్వామి సంకల్పం తప్ప ఇంకొకటి కాదు. మరి ఈరోజు భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్య ఆధ్యాత్మిక సేవలో మరి వారి దివ్యాశీస్సులు అందుకొని మీ ముందుకు వచ్చి నిలబడి మరి నేను ఏదో మాట్లాడుతున్నాను. నేను పలికే ప్రతి మాట అది స్వామివారిదే అయి ఉండాలి, స్వామివారే నాకు అందించాలని చెప్పి స్వామివారిని మీ అందరి సమక్షంలో ప్రార్థించుకుంటూ, ఎంత ఆనందంగా ఉందంటే నిజంగా జక్కేపల్లి వాసుల యొక్క అదృష్టమో మహాభాగ్యమో. దేశానికి ఏది అయితే ఆయువు పట్టే దాన్నే పట్టుకున్నారు మీరంతా. ఏంటి దేశానికి ఆయువు పట్టు ఏంటి? దేశానికి ఆయువు పట్టు ఎవరు? రైతు. చాలా సందర్భాలు చెప్తుంటారు, దేశానికి వెన్నెముక రైతు, వెన్నెముక రైతు. మన శరీరానికి వెన్నెముక లేకపోతే మనము లేము, మన శరీరం లేదు, ఇలా నిలబడే ఛాన్స్ కూడా లేదు. అలాగే మన శరీరానికి వెన్నెముక ఎలాంటిదో దేశానికి రైతు వెన్నెముక లాంటి వారు అని చెప్పి మన పురాణ కాలం నుంచి వస్తున్నటువంటి మాటలు. అలాంటి ఆయువు పట్టునే పట్టుకున్నారు. మరి అలాంటి సందర్భాలు, అలాంటి సేవలు ఇక్కడ ఈ దివ్య సన్నిధిలో స్వామి సమక్షంలో జరగడం, దేశంలో మరెన్నడూ లేని విధంగా ఒక రైతు పర్తియాత్ర చేసుకోవడం అనేది అది ఆ స్వామివారికి మన జక్కేపల్లి వాసుల పట్ల, మన ఖమ్మం జిల్లా వాసుల పట్ల ఉన్నటువంటి కృపకు తార్కాణమే తప్ప మరొకటి కాదని మనం చేసుకుంటూ, మొదటగా రైతు అయితే ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే దేశానికి రెండు అత్యంత ప్రధానం. మన భారత ప్రధానమంత్రి గారు ఎవరు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక స్లోగన్ తీశారు, జై జవాన్ జై కిసాన్. వీళ్ళిద్దరు దేశానికి అతి ముఖ్యులు. జవాన్ బయట ఉండి దేశాన్ని రక్షిస్తుంటే కిసాన్ లోపల ఉండి ఆ రైతులకు, దేశాన్ని రక్షించే వారందరికీ ఆహార పదార్థాలు అందించేవారు. వీరిద్దరు రైతులకు కావాలి. తర్వాత మరొక ప్రధానమంత్రి వచ్చారు, విద్య వైద్యం. వారు చాలా సందర్భాల్లో మొత్తం 490 మంది ఎంపీలు ఉన్నటువంటి సందర్భంలో మన వాజ్పేయి గారు ఒకే ఒక ఎంపీ ఉన్న సందర్భంలో ఘంటాపదంగా చెప్పారు, మీరేమైనా దేశానికి ఇవ్వగలిగితే విద్య తర్వాత వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వండి, మిగతా ఉచితాలు ఇవ్వకండి అని చెప్పి ఒక్కడు మన భారతదేశ పార్లమెంట్లో నొక్కి వాక్యాన్ని బల్ల గుంది చెప్పారు. మీరు ప్రజలకు ఏమైనా అందించాలనుకుంటే విద్య వైద్యము మాత్రమే ఉచితంగా ఇవ్వండి, మిగతా ఏమి ఇవ్వకండి. మరి ఈ రోజుల్లో ఏమిస్తున్నారండి? ఇవి రెండు తప్ప మిగతావన్నీ ఉచితంగా ఇస్తున్నారు. ఇవి రెండే కాస్ట్లీ అయిపోయినాయి. మనకు విద్య కాస్ట్లీ అయింది, వైద్యం ఇంకా కాస్ట్లీ అయింది. ఎటు పోతుంది దేశం? మరి ఈ సందర్భంలో మన భగవాన్ బాబా వారు అంటే మనందరికీ తెలుసు, భగవాన్ బాబా గారి వారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి యుగావతారి పరిపూర్ణ ప్రేమావతారి. మరి ఇవన్నిటి నుండి మనను బయటికి తీసుకురావాలి, మనల్ని సన్మార్గంలో పెట్టాలి, మన పిల్లల్ని సన్మార్గంలో పెట్టాలి, మన పిల్లల భవిష్యత్తును చూసి మనమందరం వాళ్ళ తల్లిదండ్రులుగా, వాళ్ళ తాత ముత్తాతలుగా మనం అందరం ఆనందపడాలనే పెద్ద సంకల్పంతో విద్య వైద్యాన్ని రెండు ఉచితంగా తాను అందించి, మొట్టమొదటిగా తానే చెప్పడం గొప్ప కాదు, చేసి చూపించడం గొప్ప. అందుకే మన స్వామివారు కూడా తాను చేసి చూపించి అవి మనల్ని చేయమంటున్నారు. ఆ దిశలోనే మొదలు విద్య, తర్వాత వైద్యం. వైద్యం రావాలంటే విద్య రావాలి. ఈ రెండు ఎక్కడైతే నీతి నిల్వలు ఉంటాయో అక్కడే ఈ రెండు సరైన మార్గంలో వెళ్ళగలుగుతాయి. మానవుడికి కావాల్సింది నైతిక విద్య. నైతిక విద్య లేకపోతే స్వామి ఒక పద్యంలో చెప్తారు, ఎన్ని చదువులు చదివినా
సంస్కారం ఒకటి అనేది లేకపోతే ఆ చదువు వ్యర్థం కాదు కదా, సమాజానికి ప్రమాదకరం అని చెప్పి స్వామి సార్వజన చెప్పారు. బాల వికాస్ అనేటువంటిది ప్రవేశపెట్టారు. అది వారానికి 1 గంట. ఆ 1 గంట బాల వికాస్ తోటే చాలామంది బాల వికాస్ విద్యార్థులు దేశ నాయకులుగా, రాష్ట్ర నాయకులుగా, రాష్ట్ర కోఆర్డినేటర్లుగా మన సర్వ ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళారు బాల వికాస్ స్టూడెంట్సే. స్వామి ఎప్పుడు గమనించారు, బాల వికాస్ స్టూడెంట్స్ ఇంత ఎదుగులో ఇలాంటి ఎదుగుదల ఉంటే, అలా కాకుండా సత్యసాయి విద్యా విధానం అనేది ఒకటి తీసుకొచ్చి విద్యాలయాలు నెలకొల్పితే ఇంకా బాగుంటుంది. నేను అనుకున్నాను కంటే మంచిగా పోతుంది సమాజం ఉద్దేశంతో విద్యాలయాలు నెలకొల్పారు. దానిలోనే భాగంగానే ఏకైకల గురుకుల పాఠశాలగా మన బెజ్జంకిని ఆశీర్వదించడం. ఏకువై మేకంటాం మనం. ఏకంటే మీ అందరికీ తెలుసు కదా, దూదితో మెత్తగా ఉంటుంది, శుద్ధమెత్తగా ఉంటుంది. ఏ ఆకారమైన ఎలాంటి సైజునైనా ఆ దూది ద్వారా మనం పట్టుదారం, ఎలాంటి దారం, ఎలాంటి ఆకృతినా సృష్టించవచ్చు. అది దూదిగా ఉన్నప్పుడు అది గట్టిగా పడిన తర్వాత ఏకువై మేకంటే గట్టిగా రాడైన తర్వాత రాడ్ నుంచి మనం ఆకృతి తేవాలంటే దానికి ఉన్నటువంటి టిప్పును వదలగొట్టాలి. అప్పుడు వంగడం కష్టం అవుతుంది. స్వామివారు చెప్పారు, బయట చాలా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, చాలా తెలివి గల లెక్చరర్స్ ఉన్నారు, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. కార్పొరేట్ పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలో తెలివి కలిగినటువంటి అధ్యాపకులు ఉన్నప్పటికీ మన లోకం పోకడ ఎక్కువ ఫీజు ఎవరు అడిగితే వాళ్ళ దగ్గరికి పోతున్నారు. అవన్నీ జరిగిపోతున్నాయి. బయట జరిగేది ఎడ్యుకేషన్. కానీ మీరు నా పిల్లలకు అందించాల్సింది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుకేర్ అని చెప్పి పేరు పెట్టారు. ఏంటి పేరు ఎడ్యుకేషన్కి? ఎడ్యుకేషన్ గివ్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, వేరైస్ ఎడ్యుకేషన్ గివ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ఇన్ఫర్మేషన్. అంటే స్వామి అందించే విద్యాబోధన ద్వారా విద్యార్థికి విద్యతో పాటు ప్రవర్తన, నైతిక ప్రవర్తన, అంటే ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్, మానవుని సంస్కారం ఎలా ఉండాలి, మానవుడు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, దేశానికి ఎలాంటి సేవలు చేయాలి, ఎలా సమాజానికి సేవలు అందించాలి అనేటువంటి విద్యా విధానం మనది. చాలా మిరాకిల్ జరుగుతున్నాయి అక్కడ. విద్యార్థులకు విద్యతో పాటు, విజ్ఞానంతో పాటు నైతిక విలువలు, నైతిక బాధ్యత కూడా అందించడం జరుగుతుంది. స్వామి ఎవరిని అక్కడ పెట్టారు? స్వామి ఎప్పటి నుంచి నన్ను కానీ నా తోటి మిత్రులుగా తయారు చేసుకుంటున్నారంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. 7 లక్షల మంది అంటే 7 లక్షల మంది మీద మాత్రమే స్వామి కరుణ ఉంది. ఇక్కడ 200 మంది ఉన్నారు, 200 మందిని ఇక్కడ ఆస్వాదించారు. అలాగే మమ్మల్ని తను తీసుకొని తన అద్భుతాలు మాకు చూపించి, తన విద్యా విధానం ఎలా ఉంటుంది మాకు అనుభవాన్ని నేర్పి మమ్మల్ని అక్కడ సేవగా వినియోగించు. 2007లో స్వామి దగ్గర ఒక చదువునా అనే డ్రామా వేశాం. అప్పుడు నా వయసు 50. 2007లో నా వయసు 54 సంవత్సరాలు. అది యూత్ డ్రామా, 30 సంవత్సరాలు లాస్ట్ యూత్ అంటే. నాకు అవకాశం ఇచ్చారు. పుట్టపర్తి పోయినాక చక్రవర్తి గారు, ఏంటే రంగాచారి 57 ఏళ్ళకి, కానీ నిజంగా నా వయసు 73 మాత్రమే. కానీ నేను మాత్రం ఈ 73 లెక్క పెట్టుకుంటలేను. అప్పుడు స్వామి నన్ను 18 సంవత్సరాలు దించి 54 ఏళ్ళల్లో 18 ఏళ్ళ డ్రామా నాకు ఇచ్చాడు. అంటే 18 ఏళ్ళు నా వయసు నుంచి 37, 54, 34గా టీచ్ చేశారు కాబట్టి ఆ 30 లెక్క పెట్టుకొని ఇప్పుడు నా వయసు 53 లెక్క పెట్టుకుంటాను. నేను 70 సంవత్సరాల నుండి కూడా 53 లెక్క పెట్టుకొని అందరూ అడుగుతారు ఏంటి ఇంత యాక్టివ్నెస్. నా వయసు లెక్క ప్రకారం 70, కానీ స్వామి లెక్క 53. నాకు అలాంటి శక్తి స్వామివారు. ప్రతిదీ ఏది మన చేతిలో లేదండి. ప్రతిదీ మన శక్తి, యుక్తి, భక్తి అన్ని స్వామివారి వరప్రసాదమే. ఒక్క పిల్లవాడు కనుక బాగుపడితే వాడి ద్వారా 7 తరాలు బాగుపడతాయండి. నిజమా కాదా? వాడు బాగుపడితే మన పిల్లలు బాగుపడతారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు 7 తరాలు గ్యారెంటీ. ఆ 7 తరాల పుణ్యం మనకు వస్తుంది. స్వామి మన పర్సనల్ సాధనలో చేసేది ఆధ్యాత్మిక సాధన, సేవా సాధన. ఆధ్యాత్మిక సాధన ఆది, దాని ద్వారా సేవలలో అన్నింటికంటే ఉత్కృష్టమైన సేవ విద్యా సంబంధమైన సేవ. ప్రతి సేవ ఏదో ఒక సమయంలో దాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. అక్కడికి ఒక విద్యార్థిని సరి అయిన పంతాలో మనం నడపగలిగి సరి అయిన విద్యను ఇవ్వగలిగితే దానికి ఏమైనా అంతం ఉంటుందా? మన తరాలు బాగుపడతాయి. మరి ఆ క్రమంలోనే భగవంతుడు నన్ను ఆ విషయం భగవంతుడే చెప్పిస్తున్నాడు ఇక్కడికి. మరి సభాముఖంగా ఇది ఒక గొప్ప సేవగా పరిగణించబడుతుంది స్వామి ద్వారా. స్వామి యొక్క దివ్యాశీస్సులు మన వెంట జంట తోడు నీడై మనందరిపైన ఉండాలని కోరుకుంటూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి.